పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి నారాయణ ఆడియో లీక్ అంశానికి సంబంధించి ఆ ఆడియో లీక్ పై రియాక్ట్ అయ్యారు వర్మ. మిమిక్రీ ఆడియో టేపులతో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. అవును, మిమిక్రీ ఆడియో టేపులతో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. వీడియో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు వర్మ. గడ్డి పరకలా తీసేసిన కర్మ అంటూ, అవును, గడ్డి పరకలా తీసేసిన కర్మ అన్నా కూడా కూటమికి కట్టుబడి పనిచేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ కర్మ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మీకు గుర్తుంటే కనుక ఇటు కర్మ అంటూ ఈ పదాన్ని ఉపయోగించి నాగబాబు కూడా ఇటు పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన సందర్భంలో నర్మగర్భంగా ఇప్పుడు వర్మ నాగబాబుకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలని మా నాయకుడు చంద్రబాబు చెప్పారన్నారు వర్మ. ఎన్నికల సమయంలో కూడా సీటు త్యాగం చేసి కుటుంబ సమేతంగా ప్రచారం చేయమని చెప్పారంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాట తూచా తప్పకుండా పాటించి పనిచేశా అన్నారు. ఇకపై కూడా అలానే పనిచేస్తామంటూ చెప్పుకొచ్చారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈ నేపథ్యంలో ఆయనతో ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ గా మాట్లాడింది మా ప్రతినిధి ప్రకాష్. ఆయనతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ప్రస్తుతం వర్మ ఏమంటున్నారు, మరి ముఖ్యంగా ఆడియో కాన్వర్సేషన్ కి సంబంధించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది, ఆఫ్ ద రికార్డ్ గా ఎటువంటి అంశాలు చర్చలో ఉన్నాయి, ఇటు ఎమ్మెల్యేగా ఆయన టికెట్ అంశానికి సంబంధించి చేజారిపోయింది అంటూ అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత తనకు ఏమైనా సరే ఒకటే చెప్తున్నారు ఆయన. తన విషయంలో ఏం జరిగినా ఇటు చంద్రబాబు చెప్పిందే నేను చేసుకుపోతా అంటున్నారు వర్మ. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం వర్మ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. మా ప్రతినిధి ప్రకాష్ ఆయనతో మాట్లాడారు. నేరుగా ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఏ కాన్వర్సేషన్, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతోంది, ఆఫ్ ద రికార్డ్ లో ఎటువంటి చర్చ జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇటు మీరు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో మాట్లాడారు. వర్మతో మాట్లాడిన సందర్భంలో ఆఫ్ ది రికార్డ్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? మరీ ముఖ్యంగా ఆయన ఏమంటున్నారు, ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఆడియో కాన్వర్సేషన్ అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో? సచిన్, ఏదైతే నారాయణ చేసిన ఆడియో టేప్ అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన సంగతి అందరికి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో అందులో మంత్రి నారాయణ అయితే అందులో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోసం మాట్లాడినటువంటి ఇదే చర్చనీయాంశంగా మారింది. దానిపై కూడా మా టీవీ అయితే ఎక్స్క్లూజివ్ గా వర్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో వర్మ అయితే సంచలన విషయాలే అందులో చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా ఆయన ఇటువంటి ఎన్నో చూసుకు వస్తుంటాం. అలాగే గడ్డి పరకల తీసి పారేసిన, అలాగే ఏదైతే కర్మ అని అన్నా సరే మేము కూటమి పార్టీకి అయితే 15 కాలాల పాటు కూడా కట్టుబడి పని చేయాలని మా గురువు అలాగే మా అధినాయకులు చంద్రబాబు సూచనల మేరకే మేము కట్టుబడి నడుస్తున్నాము. ఎన్నికల సమయంలో కూడా సీటు త్యాగం చేయమన్నారు, అలాగే కుటుంబ సమేతంగా కూడా ప్రచారం చేయమన్నారు. ఆ విధంగానే తమ భార్యతో పాటు కుమారుడు కూడా కలిసి ప్రచారంలో చేశాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట సూచన తప్పకుండా పాటిస్తున్నాం. అంతేకాకుండా కూటమిలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి. నారాయణ గారు కూడా మాట్లాడినటువంటి అది వీడియో పరంగా కూడా ఎక్కడా కూడా కనపడలేదు. ఓన్లీ అది ఆడియో ఒక టేప్ గానే చెప్పుకొస్తున్నారు. ఆడియో టేప్ మనం దాన్ని ఆధారంగా తీసుకుని మా కూటమిలో మేము విభేదాలు పెట్టుకోదలుచుకోలేదని కూడా ఒక క్లియర్ కడాకంటి కూడా చెప్పుకొచ్చారు. అది ఆ వీడియో పరంగా ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఆ విధంగా కూడా ఆయన ఎవరు మాట్లాడలేదు. కానీ ఒకవేళ అన్ని ఉంటే ఆయన గురువు లాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడడంలో పెద్ద తప్పేముంది. మేము కూటమిలో ఏమనుకున్నా సరే సర్దుకుని పోతాం. గతంలో ఎన్నో విధాలుగా కర్మ అని కూడా సంబోధించారు. అలాగే గడ్డి పరకగా ఒక జీరోగా చేసే ఈ విధంగా కామెంట్లు చేసినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోవాలని అవసరం లేదు. మేమంతా కూడా 15 సంవత్సరాల కూటమి పార్టీతో కలిసి నడవాలి. తన నాయకుడు లోకేష్, ఏదైతే యువ నాయకుడిని లోకేష్ ను ఒక స్థాయిలో చూడాలనేదే మా కోరిక, మా కార్యకర్తల కోరిక. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అంటే ఏంటో తెలుసు, అందరికి కూడా తెలుసు. కానీ నియోజకవర్గ ప్రజల కోసమే మేమంతా కూడా కలిసి పని చేస్తున్నాం, నేనంతా కూడా వాళ్ళ కోసమే పనిచేస్తున్నా అని కూడా ఆయన అయితే చెప్పుకొచ్చినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని అయితే పెద్దగా ఆయన వర్మ అయితే పెద్దగా పట్టించుకున్నట్టుగా అయితే కనపడలేదు. మనతో కూడా మాట్లాడారు. ఆయన ఏదైతే ఎన్నికల సమయంలో ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆ గట్టి పరకల ఇప్పుడు ఆడియో కాన్వర్సేషన్ గా చెబుతున్న అంశానికి సంబంధించి అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాను, లేకపోతే చేసే ప్రయత్నం చేస్తాను, లేకపోతే ఇటువంటి కాన్వర్సేషన్ అంటే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను, ఈ అంశానికి సంబంధించి ఏమైనా అటువంటి మాటలు ఏమైనా అన్నారా? లేకపోతే ఎలా, అంటే ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు వర్మ?
అంటే ఏదైనా ఉంటే తన నేరుగా తన నాయకుడు అధినాయకుడు తన ఆ గురువు గాను అలాగే తన దైవంగా భావం చంద్రబాబు నాకు నేరుగా చెప్తారు. ఆయన సూచనలే ఆయన మాటే నా శిరోధార్యంగా నేను ప్రతిదీ కూడా పాటించుకు వెళుతూ ముందుకు వెళ్తానని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే నారాయణ గారి సంభాషణ అనేది కూడా ఆయన ఈ సందర్భంగా మనకు చూస్తూ అంటే ఇందులో ఆడియో టేప్ అయితే పూర్తిగా నేను అయితే విన్నప్పటికీ అది పూర్తిగా అంతగా క్లారిటీగా లేదు. కానీ ఏదైతే అది వాస్తవం అంటే మిమిక్రీగా చేసే సందర్భం అలాగే కూటమిలో ఇటువంటి గొడవలు వేపించే సందర్భాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఉంటే నేరుగా పార్టీ నేరుగా నాకు చెప్తుంది, ఏదైనా కార్యక్రమాలు ఉంటే నేరుగా చెప్తుంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు పార్టీ ఏదైతే కూటమి విజయాలు ఏదైతే ఓ పక్కన సూపర్ 6 హామీలు అలా పక్కన సూపర్ 6 సంబంధించిన ప్రతిదీ కూడా ఒక పక్కన జిఎస్టీ కావచ్చు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే రెండవదిగా ఇక్కడ వైజాగ్ లో రావడం కూడా గత రెండు రోజుల నుంచి కూడా సంబరాలు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలతో కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే పార్టీ చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కూటమి ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం. ప్రతిదీ కూడా నా తరపు నేనైతే చేస్తున్నాను. నియోజకవర్గ ప్రజల కోసం కూడా ప్రతిదీ కూడా నేను ఉంటాను, ఆయన వెంట ఉంటాను. నేను హీరోనో కూడా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసని కూడా క్లియర్గా ఆయన అయితే మాట్లాడిన సందర్భం. అలాగే ఇటువంటి అవమానాలన్నీ కూడా కామన్. అలాగే కూటమిలో మేమంతా కలిసి వెళ్తాం. ఆయన నారాయణ గారు ఒకవేళ నిజంగా అనుంటే మాత్రం ఒక గురువులా భావిస్తాం తప్ప ఇందులో పెద్ద విషయం లేదు. అంటే కార్యకర్తలని మందలించే సమయంలో ఆయన ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ నెల్లూరులో ఉన్నటువంటి కార్యకర్తలతో ఆయన మాట్లాడే సందర్భంలో ఒక ఉదాహరణగా అంటే ఏ విధంగా ఉండాలి, కూటమిలో కలిసి వెళ్ళాలి, కూటమి ఏదైతే పిఠాపురం లాంటి పెద్ద నియోజకవర్గంలోనే ఇటువంటి విభేదాలు వచ్చినా సరే నేను అంటే అక్కడ కూడా ఈ విధంగా సర్దుమెండుకు వెళ్తున్నాను. అలాగే అక్కడ కూడా ఏదైతే ఇటీవల సూపర్ 6 సంబంధించినటువంటి అవి కూడా ఇంటింటికి వెళ్ళగా పిఠాపురంలో నేనే నేరుగా వెళ్ళాను. చంద్రబాబు గారు కూడా వెళ్ళమన్నారు. ఇటువంటివన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. అటువంటిది నా నియోజకవర్గంలో ఇటువంటివి కూడా జరగకూడదనేది ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా ఆలోచిస్తున్నారు తప్ప ఇది పెద్దగా వాళ్ళంతా రియాక్షన్ ఏం తీసుకున్నట్టు ఏం కనబడడం లేదు. కానీ ఇక్కడ ఏదైతే నారాయణ తీసుకున్నదో ఒక గురువుగా భావిస్తాను. అధినాయకుడు మాటే నా శిరోధార్యంగా నేనైతే ముందుకు వెళ్తాను. అలాగే లోకేష్ ను ఒక స్థాయిలో చూడాలనేది నా కోరిక తప్ప ఇటువంటి కూటమిలో 15 సంవత్సరాల పాటు ఇంకా కూటమి కొనసాగుతుంది. ఏదేమైనా మేము సర్దుకుని వెళ్ళిపోతాం. కానీ ఎవరో కర్మన్నా ఆ గడ్డి పరకలా తీసేసినా కర్మన్నా సరే అది పెద్దగా పట్టించుకునే అవసరం లేదని కూడా ఆయన అయితే భావిస్తున్నారు. ఎన్నో జరుగుతుంటాయి, అన్ని కూడా టేక్ ఇట్ ఈజ్ గా తీసుకున్నట్టుగా అయితే ఆయన మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. సచిన్ రైట్ ప్రకాష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు మా ప్రతినిధి ప్రకాష్. ఇటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత ఏదైతే నారాయణ ఆడియోగా చెబుతున్న ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బజ్ అవుతుంది, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియో కాన్వర్సేషన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. తాజాగా చూసుకుంటే మీపై అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో వైజాగ్లో ఒక ఇష్యూతో పాటు అలాగే రీసెంట్గా ఏదైతే నారాయణ గారు ఒక ఆడియో టేప్ కూడా వైరల్గా మారింది. ఈ వ్యవహారాలు చూస్తుంటే వర్మ గారిపై ఏదైనా ఎందుకు ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? నారాయణ గారు ఏమన్నా వీడియో మాట్లాడారు చెప్పండి. అటువంటి ఏదైనా ఈ వీడియో మాట్లాడి ఉంటే నేను స్పందించవచ్చు. ఎవరో ఏదంటే